నీ బట్టలు వేసుకుంటావు. హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, అందరూ మళ్ళీ వీడియోస్ చూస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ హోప్ నేను ఇప్పుడు కంటిన్యూగా ఇది నా థర్డ్ వీడియో. ఐ హోప్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ బై ద వే ఈ వీడియోస్ అన్ని ఎప్పుడు అంటే ఈరోజుతో కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 6-7 months వీడియోస్. ఎన్ని రోజులు చేయాలి మనకు కంపు పట్టించినది లేదనుకో. ఇది అన్నాడు కదా, అనుకుంటున్నారు వాష్ చేసినాడు కదా. ఇప్పుడు చాలా వరకు నేను రాగానే పెట్టేకి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చేసి అన్నీ ఇట్లా అయిపోతే బాగుండదు. నాకు మెమరీస్ కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ వాయిస్తో సారీ న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది, వాయిస్ ఓవర్ వద్దు అని ఫీలింగ్తోనే ఎక్కువ శాతం లాస్ట్ వీడియో అయితే కంప్లీట్ న్యాచురల్గా అట్లే వితౌట్ వాయిస్ ఓవర్ పెట్టినాను కదా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతున్నాయని. ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసినాక ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, 2-3 వీడియోస్ అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవన్నీ పాతవి. నేను దాని తర్వాత ఎప్పుడు షూట్ కూడా చేయలేదు. బికాజ్ కొత్త ఇల్లు అడ్జస్ట్ అవ్వడము, కొత్త ఏరియా, ప్రతిదీ నాకు కొంచెం టైం తీసుకునింది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఏరియా మారలేదు. నాకు లిటరలీ ఒక కొత్త స్టేట్ చేంజ్ అయినట్టు ఫీల్ అవుతా ఉన్నాను. బై ద వే నేను ఎవరికి న్యూ ఇయర్ విష్ చేయలేదు కదా. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ అంతా మీకు సక్సెస్ ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంతే కదా, అంతే అంతే. లాస్ట్లో చికెన్ అమ్మ, తెల్లబల్లి ఇవ్వమ్మా. సాల్ట్ సైడ్ అండి. అశోక నన్ను ఇదండి ఇందా నీరు ಹಾಕು. ఎంతమందికి ఇట్లా నోట్ చేసుకోవడం అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇంటికి వచ్చిన కొత్తలో ప్రతిదీ, ఎందుకంటే చాలా వస్తువులు అయిపోయి ఉన్న అవన్నీ నోట్ చేసుకునే దానికోసం అలా నోట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఇంకా చట్నీ నేనే చేసినాను ఆ రోజు. సో ఏమైందంటే వీడియోస్ అక్కడివిక్కడ అయిపోయినాయి. సో చాలా వరకు వీడియోస్ దొరకట్లేదు కాబట్టి చాలా వరకు వీడియోస్ దొరకట్లేదు కాబట్టి అట్లా పైన కింద అయిపోయినాయి. దాని తర్వాత తెలుసు కదా, కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాక బట్టలు అట్లే ఉంటాయి, దాని తర్వాత క్లీనింగ్ కూడా అట్లే ఉంటుంది. అప్పుడు వర్షాకాలంలో మేము షిఫ్ట్ అయినాము. దానికి స్టాండ్ ఇంట్లోనే పెట్టుకొని దాన్ని తుడుచుకొని ఇంట్లోనే అన్నీ వేస్తూ ఉన్నాము. అండ్ ఇది మన ఇల్లు కాదు, మన పక్కన అక్కడ ఉన్న నేబర్స్ ఇక్కడ కూడా అక్కడమంటూ వచ్చినారు. సో వాళ్ళ ఇంట్లో నేను డ్రై చేస్తాను.
ఇవి 2 చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకు భలే నచ్చి నేను తీసుకొని వచ్చినాననమాట. ఇవి వీడియో చూస్తుంటే కూడా నాకెంతో ముచ్చటగా ఉంది. ఒక దాంట్లో ఘీ, ఒక దాంట్లో ఆయిల్. ఇది నార్మల్‌గా ఏమంటారు ఆహ్, మార్కెట్‌లో దొరుకుతుంది. షాప్‌లో దొరుకుతుంది కదా! అక్కడే నాకెందుకో సడెన్‌గా నచ్చి తీసుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఇలాంటివి తీసుకోండి. చాలా బావుంది. సో, ఇవన్నీ ఏమంటే మేము ఇంటికి షిఫ్ట్ అయినాక కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటే ఇవన్నీ మేము క్లీన్ చేసుకున్నాము. అండ్ మీకు ఎవరికైనా నచ్చకపోతే కొంచెం ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసేయండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి. థర్డ్ స్కిప్ చేయకున్నట్లు చూడండి. నాకు తెలుసు రాబర్స్, థీవ్స్. ಇದು ಹಿಂಗೆ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಬರುತ್ತೆ. ನನ್ನ ಬೆಡ್ ಗಲೀಜ್ ಆಯ್ತಾ, ಈಗ ಒದೆ ತಿಂತೀರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. मुझे 2 ही मिला, एक दीदी का, एक दीदी जा जी ले अपनी जिंदगी जा ले रखता हूँ ठीक है खाना ಮತ್ತೆ ಇಲ್ಲೆಲ್ಲಾದ್ರೂ ಇರ್ಬೇಕು ಅಲೆಕ್ಸ್ ಇದು ನೋಡೋಣ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನ ಅದು ಸರಿ ಹೇಳ್ತಾರೆ హలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.